శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలం అయిన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ ఉదయకాల సమయమందు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ యొద్దకు నేను వచ్చేదను అని దేవుడు అంటున్నాడు. దేవాతి దేవుడు మనకు సమీపంగా రావుటకు చాలా చాలా ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆయన మనకు సమీపంగా వస్తాడు అంటే మనలను తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి, తనతో పాటు మనల్ని తీసుకొని వెళ్ళి తన మహిమలో మనల్ని నిలబెట్టడానికి దేవుడు మన దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఈ లోకంలో ప్రతి మనిషి ప్రేమ స్వార్థము, ప్రతి మనిషి ప్రేమలో వంచన అనేది కనిపిస్తూ ఉంటాయి. కానీ నా యేసయ్య ప్రేమలో ఎన్నడూ స్వార్థం అనేది కనిపించదు. అందుకే మీ యొద్దకు నేను వస్తాను, మీ యొద్దకు నేను వచ్చి మిమ్మల్ని నేను మహిమగా మార్చుటకు నా దగ్గరకు తీసుకొని వెళ్తాను. ఇక లోకము నన్ను ఎన్నడూ చూడదు అని ఎందుకన్నాడంటే, ఈ లోకాన్ని ప్రేమించేవారు, లోక ఆశలను ప్రేమించేవారు, ఈ లోకంలో ధన సంపాదన నిమిత్తమై ప్రయాసపడేవారు దేవుణ్ణి ఏనాడు చూడరు. ఈ లోక సంబంధమైన ఆశలు కలిగిన వాడు ఏ మనిషి కూడా దేవుణ్ణి ఏనాడు చూడడు. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకొని మన గృహంలో, మన హృదయంలో ఆయన మనం పొందుకొని ఆయన్ని ఆహ్వానించినప్పుడు మన దగ్గర ఉండి మనల్ని ఆయన అనాథులుగా విడువక మనల్ని ధైర్యపరిచి నడిపించబోతాడు. కనుక ఆయన మీ ఎందుకు వచ్చి ఉన్నాడు ఈ వాక్యం అనే రూపంలో. ఆయన్ని చేర్చుకొని ఆయన చూస్తామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామములకి కృతజ్ఞతలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా జీవితంలో ఫలభరితంగా మార్చండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడానికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించాడు ఈ వేడుకుని నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు దీవించి ఆశీర్వదించును.